తల్లి వేరు కంటే పిల్ల వేరు మించిపోవాలి. పిల్లలు అలాగ ఎదగాలి భక్తిలో, తల్లిదండ్రులతో పోటాపోటీగా ఎదగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభువుని స్తుతించాలి, పాటలు పాడాలి. తల్లిదండ్రుల యొక్క కుటుంబ ప్రార్థనలో పిల్లలు కూర్చోవాలి. మర్రి చెట్టుకి తల్లి వేరు ఎక్కడుందో కనబడదు అంటే తల్లి వేరును తలదన్నినట్లుగా పిల్ల వేరులు ఎదుగుతాయి. నీ పిల్లలు అలాగే ఎదుగునుగాక. మోషే తల్లిదండ్రుల పేరు అమ్రాము, యొకేబేదు. ఆ తల్లి వేరును తలదన్నినట్లుగా పిల్ల వేర్లు మోషే, అహరోను, మిర్యాము భక్తి జీవితంలో ఎదిగారు. 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను తిరగరాశారు. ఒక సాధనాలుగా ప్రభు వాడుకున్నాడు. తల్లి ప్రార్థనా పరురాలు, తండ్రి భక్తి పరుడని చెప్తున్నారు చాలా మంది పిల్లలు. కానీ నీ సంగతి ఏంటి? ఎవను బిడ్డ, ఎవను చెల్లి, ఎవను తమ్ముడు, ఎవనొస్తున్నారా? మీరు కూడా తల్లిదండ్రులతో పాటు భక్తి చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళని తలదన్నినట్లుగా ఎదగండి దేవుళ్ళు. అప్పుడు సంఘటిత శక్తి కలిగిన మీరు ఆర్థికంగా బలపడతారు, ఆత్మీయంగా కూడా బలపడతారు. జకరియా, ఎలిజబెత్తులు ఉన్నారు. తల్లి వేరును తలదన్నినట్లుగా పిల్ల వేరు బయటకు వచ్చింది. ఆయనే బాప్తీసం ఇచ్చి యోహాను గారు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు వచ్చాడు. 6 నెలల్లో ఘనమైన సేవ చేశాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా నేను. యేసు ప్రభు వారే స్వయాన బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం నీ బిడ్డలు కూడా పొందుకుందురుగాక.